హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరీష్. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి నేచర్ ని చూడాలి, హిడెన్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయాలని ఉంటది? అలా ఉంటే ఈ రీల్ మీకోసమే. మన ఆంధ్రాలో ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఈ వాటర్ ఫాల్స్ తారాబు లేదా పిట్లబొర్రా వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు. ఇది సెకండ్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దీని హైట్ వచ్చేసరికి 500 మీటర్స్. కానీ ఉంటది ఫ్రెండ్స్, మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఇలాంటిది చూసే ముందు ప్రీ ప్లాన్డ్ గా వెళ్ళి అక్కడే క్యాంపింగ్ వేసుకొని నైట్ స్టే చేసి వన్ డే అంతా స్పెండ్ చేస్తే మీ లైఫ్ లో మర్చిపోలేరని చెప్పాలి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. వెళ్ళడం అంత ఈజీ కాదు. వైజాగ్ టు పాడేరు రోడ్ జర్నీ 100 కిలోమీటర్స్ ఉంటే మళ్ళీ అక్కడ నుండి పెదబైలు రోడ్డుకోట మీదుగా బంగారుమిట్ట విలేజ్ నుండి ఈ వాటర్ ఫాల్స్ కు చేరుకోవాలి. టోటల్ 172 కిలోమీటర్స్ మన వైజాగ్ నుండి 5 అవర్స్ జర్నీ ఈ రోడ్ ట్రిప్. కానీ నేనైతే బైక్ ట్రిప్ మాత్రమే సజెస్ట్ చేస్తా. మాలా కార్స్ లో వెళ్దాం అనుకుంటే మాత్రం చూడండి ఇలా ఉంటది మా పరిస్థితి. ఆఫ్ రోడ్ థ్రిల్ అయితే ఆసమ్ లెవెల్ అని చెప్తాను. కానీ మీకు సెడన్ కార్స్ గానీ గ్రౌండ్ క్లియరెన్స్ కార్స్ గానీ ఉంటే ఐ సజెస్ట్ నో అని చెప్తాను. కానీ కార్ ఎందుకు వేసుకొచ్చానబ్బా అనిపించింది. ఇది చూసి మా ఇంట్లో అయితే ఫుల్ బ్యాండ్ బాజాయించారు. సో మీరు కూడా ఈ ప్లేస్ కి వెళ్ళి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ లో తెలియజేయండి. సో బైక్స్ ఆర్ బెస్ట్. వెళ్ళేటప్పుడు ఫుడ్ అండ్ క్యాంపింగ్ కేర్ఫుల్ గా తీసుకువెళ్ళండి. అక్కడ అయితే ఏం దొరకదు. సమ్మర్ లో అయితే ఈ వాటర్ ఫాల్ చూడడానికి వాటర్ ఫ్లో చాలా తక్కువ ఉంటుంది. కానీ వింటర్ లో అయితే ఇంకా బాగుంటుంది. బట్ రైనీ సీజన్ లో మాత్రం వెళ్ళడానికి ట్రై చేయొద్దు. మరెన్నో ఇలాంటి కంటెంట్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై ఛానల్. నేను నా గమ్యం. థ్యాంక్ యూ ఆల్.